శ్రీరామ శుభనామ నామ శ్రీరామ శుభనామ నామ శ్రీరామ శుభనామ. వరుడని తలచక నీదరి చేర్చుమ వరుడని తలచక నీదరి చేర్చుమ శ్రీరామ శుభనామ రామ శ్రీరామ శుభనామ. విన్నపమాలించి మన్నిల్తువని కన్నులు పండగ చేతువని విన్నపమాలించి మన్నిల్తువని కన్నులు పండగ చేతువని ఎన్నో విధముల నిన్ను తలచితిరా ఎన్ని నాళ్ళుగా ఎదురు చూతురా ఎన్నో విధముల నిన్ను తలచితిరా ఎన్ని నాళ్ళుగా ఎదురు చూతురా కన్న తండ్రి కరుణాల వాళ్ళ నా పెన్నిది నీవని నమ్మియుంటిరా కన్న తండ్రి కరుణాల వాళ్ళ నా పెన్నిది నీవని నమ్మియుంటిరా కన్ను తెంచరా సన్నిధి చేర కన్ను తెంచరా సన్నిధి చేర కన్నుములను కావుమయా రమణ శ్రీరామ శుభనామ రామ శ్రీరామ శుభనామ శుభనామ శుభనామ. నారాయణ నారాయణ. నేనే కార్యమనరించినను లోక కళ్యాణమునకు గాని నా స్వార్థమునకు కాదు కదా. నారాయణ నారాయణ. అయినను కొందరేమిటి ఎందరో ఆహా నారాయణ నారాయణ ఎందరేమిటి అందరూ నన్ను కలహప్రియుడని ఆడిపోసుకునుట పరిపాటి. నారాయణ నారాయణ ఎందెందు వెదక చూచినను ఉపవాసములే శరణ్యములగుచున్నది. ఆహా నాకిప్పుడు ఏ కలహము లభించనో యోచించదగాక. ఆహా నేనిప్పుడు మాటలో గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతమునకు వచ్చి తిని ఇక్కడ కథాంశం ఏమనగా దేవలోకాధిపతి అయిన దేవేంద్రుడు గౌతమ మహర్షి సతీమణి అహల్యను మోహించి సమయం కొరకు వేచి ఉన్నాడు. నారాయణ నారాయణ. ఈ క్షణము నా మనసెందుకో కీడునే శంకించుచున్నది. ఆహా ఆహా అదిగో అదిగో నేను అనుకున్నంత ఆయనది ఇంద్రలోకాధిపతి దేవేంద్రుడు దొంగవలే దివి నుండి భూలోకమునకు దిగినాడు. నారాయణ సరాసరి గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతమునకే వచ్చిచున్నాడు. నారాయణ నారాయణ. ఇక ముందు ఏమి జరుగును వేచి వేచి చూచెదగాక. నారాయణ నారాయణ నీ లీలలు సామాన్యమైనవా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. శిఖరానా నెలకొనియున్నా నీలాద్రి శిఖరానా నెలకొనియున్నా నీ నగు మోము రూపము కన్నా నీ నగు మోము రూపము కన్నా ఏ
సుందరాకార జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ హే రాధేశ. ఏ ఇటి బాధలు ఎదురైన కాని ఏ ఇటి బాధలు ఎదురైన కాని మోహ వికారము మూసిన కాని మోహ వికారము మూసిన కాని నీ పద సేవ విడదీయకన్నా నీ పద సేవ విడదీయగనం శరణగతావన హే జగన్నాథ శరణగతావన హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం. రామ ఆహా, ఈ మున్యాశ్రమము ఎంత ప్రశాంతముగా ఉన్నది. ఇది గౌతమ ముని ఆశ్రమ ప్రాంతము. అదిగో గౌతముడు అహల్య నిద్రించుచున్నారు. ఈ గౌతమ మహర్షి ముసలి వగ్గు. అతని భార్య అయిన అహల్యాదేవి పడుచుగత్తె. ఎన్నాళ్ల నుండియో ఎన్నేళ్ల నుండియో ఈ అహల్యపై నా మనస్సు మరులుగొన్నది. దివి నుంచి భూమికి దిగి వచ్చినాను. చక్కనైన అవకాశము చిక్కినది. ఒంటరిగా అహల్య చిక్కునేమో అని చూచిన నాకు నేడు జంటగా తారసపడినది. ఏమి చెయ్యవలయను? ఈ సమయమును నేను ఎట్లు వినియోగించుకోవలయను? సరే, అహల్య అతులిత మందహాస జనిత ననయైన అహల్య గూడి సంతత మధురాధరాంతర సుధార సధారలు ఈ గతికధికారమైన మగండైన గౌతముడొక్కడే. మారతికి నిరంతరాంతరకరంబగుచుండే ఇప్పుడేమి చేయుదున్? ఏమి ఆలోచన? ఏమి ఆలోచించుటకు పాలు పోవుటలేదు. ఎందుకనగా ఇదా అర్ధరాత్రి సమయము. ఈ అర్ధరాత్రి సమయమున
ఈ గౌతమ మహర్షిని బయటకు పంపుటెట్లు, నా కోరిక తీర్చుకొనుటెట్లు. ఇప్పుడే ఏదో పన్నాగము పన్ని ఈ మహర్షిని ఎట్లైనను బయటికి పంపవలేను. ఏమి ఆలోచన? బలరా బలి, ఇప్పుడు నాకు చక్కనైన ఆలోచన స్ఫురించినది. ఇది అర్ధరాత్రి సమయము కదా. ఈ అర్ధరాత్రి సమయమందు దేవేంద్రుడనైన నేను ఆశ్రమము పక్కగా చేరి కోడి రూపము ధరించి కొక్కరో కోయని కోయిదును. అంతట కోడి కోత విన్న ఈ గౌతముడు అప్పుడే తెల్లవారిదని భ్రమించి స్నాన సంచానుష్టంబులు నెరవేర్చుకొనుటకై నదీ తీరమునకు పోగలడు. అంత మహర్షి పోయిన పిదప ఒంటరిగా ఉన్న అహల్యను చేరి నా కోరికలన్నీ తీర్చుకొనవచ్చును కదా. సరే, నిద్రించుచుడనే మేల్కొనంగా నిద్రించుచున్ననే మేల్కొనంగా కొక్కరకోయనుచుకు చెడు కుక్కుటములు తత్వరముననే గద నదీ తీరమునకు స్నాన సంధ్యాది క్రియలనే సల్పు కొనగా నా ప్రయత్నము ఫలించినది. నేను అనుకున్నంత అయినది. ఆహా, నా పన్నాగము నెరవేరినది. అదిగో కోడి కోత విన్న గౌతముడు అప్పుడే తెల్లవారిపోయినదని భ్రమించి స్నాన సంచానుష్టంబులు నెరవేర్చుకున్నటకై నదీ తీరమునకు తొందరగా పోవుచున్నాడు. ఆహా, కనబింబము నీ నగుమోమును పోలునటే కొలనులోని నవకమలదలోములు నీ నయనోములు పోలునటే. ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే. మొలకాన పులతోడ మురిపిల్చబోతే తల నిండ పూదండ దాచిన రాణి మొలకాన పులతోడ మురిపిల్చబోతే. సొగసువో పూలవానలు కురియో మొయ్యలువో మొగలి రేకులలోని సొగసువో నారాణి తల నిండ పూదండ కాల్చిన రాణి మొలకాన ఉలగోడ మొలకాన ఉలగోడ
నిద్రపోగే. పద్యం, 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 పద్యం. కుటింటిలో పూల పాన్పు అమరయుండా అవును దేవి, యథార్థమే కదా. చేయి చేయితో పెనవేసి హాయి మీరా కౌగిలింతలలేని ఈ కఠిన నేల ఓహో, యథార్థమే. పండనేటికి రావోయి వలపురే హా రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి. రావే రాచకేలిలో తేలియాటగా రామన్నది రాత్రి. రాచకేలిలో తేలియాటగా రామన్నది రాత్రి. ఈ పున్నమి రాత్రి, ఈ వెన్నెల రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ వెన్నెల రాత్రి. రావే ప్రేయసి రసరమ్యమైన మెల్లగదీచే గాలి, ఇటు మెల్లగా కురిసిన వెన్నెల. చల్లగదీచే గాలి, ఇటు మెల్లగా కురిసిన వెన్నెల. అందాలను నవనందనాలతో సుందరాలు కనువిందు చేసి రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి. రాచకేలిలో తేలియాటగా రామన్నది రాత్రి. రాచకేలిలో తేలియాటగా రామన్నది రాత్రి. ఈ పున్నమి రాత్రి, ఈ వెన్నెల రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ ముద్దుల రాత్రి, ఈ వెచ్చని రాత్రి, ఈ చల్లని రాత్రి, ఈ వెచ్చని రాత్రి, ఈ చల్లని రాత్రి. అహల్య, అహల్య! అరే ఏమిది? ఇంతవరకు నేను కలగంటినా? ఇది కలయా? ఆహా, స్వప్నమునందు దేవత వలె సాక్షాత్కరించి ఇట్టే మాయమైపోయినది అహల్య. ఆహా, ఓహో, దేవేంద్రుడనైన నన్ను చూచి సిగ్గు చెంది అహల్య ఆశ్రమములోనికి ఎగినట్లున్నది. సరిగే, అయితే ఈ రూపమున పోయిన మరలా నన్ను చూచి సిగ్గు చెందును. కానీ ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న హరిగను చేరి తనివి తీరా కామభోగములను అనుభవించేదా?
ఇంద్రజాలము తెల్లవారికి వచ్చిందని భ్రమించి సమయమా అర్ధరాత్రి కావచ్చుచున్నది. మాయా కుక్కుడు మీదయో నన్ను మోసగించినది. యోచించేదా 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 అహల్య 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 ఓరి దేవేంద్ర, ఎంతటి మునిద్రోహివిరా! దేవలోకం నుండి భూలోకమునకు వచ్చి నా భార్య పొందు కావలసి వచ్చిందట్రా మునిద్రోహి. పోయే దేవేంద్ర, నా ప్రతిరూపమును ధరించి నన్నే మోసగించుతావా? ఎంత మోసపడవయ్యా! నీవు దేనికై భ్రమించి వచ్చితివో దానిపై భ్రమ నీకు పూర్తిగా తొలగిపోవునుగాక. అంతటి వ్యామోహముందిన నీ శరీరమంతయు యోని కనులతో నిండిపోవునుగాక. ఓం నమ శివాయ. ఏమి కర్మ వచ్చి పడింది అమ్మా. మహాత్మా కామాతురాణం నభయం నలజ్జ. కామంతో కూడుకున్న మనిషికి సిగ్గు, లజ్జ, భయం, మంచి చెడ్డ ఉండవు. అందుచేత మీరు ఇచ్చిన ఈ ఘోరమైన శాపముతో నేను ఇంద్రలోకము కేగలేను. ఈ శాప విమోచన మార్గం ఏదైనా సూచించుడు దేవుడు. సరే దేవేంద్ర, నీ శరీరం పైన ఉన్న ఈ గుర్తులు నీకు తప్ప పరులెవ్వరికి కనిపించకుండుగాక. ఓం నమ శివాయ. మునీంద్ర, నిద్ర అవస్థలో పొందిన నన్ను ఆ దేవేంద్రుడు మోసగించును. నేను తమరేయని. పాపాత్మురాల, నీ బొక్కు ఈ రంకును దాచగలదు అనుకుంటేవేమో. నా ముందర నీ కపట వేషములు దేవపతి నేల నీవు గుర్తింపలేవు. కామరూపమునిచ్చునే కామలీల వంకు వంకలేచిన పచ్చి రొక్కులా మహాత్మా, పండవైపము నాదు చేపందునా. మహాత్మా, ఎరుగక చేసిన నా అపరాధములు క్షమింపుడు. నేను తమరేయని. వశీ భర్తృవంచికి మగనును వీడి మారు మగనునితో కూడుట పాపముగాక పుణ్యమా? పరమ పూజ్య ప్రథంబకు మునిపత్రి స్థానంబునందుండి నీ జాతి నీచంబైన జారుని వృత్తిని అవలంబించుట నిందాజనితము కాక కీర్తివర్తనమా? మహాత్మా, స్వయంకృత అపరాధం స్వయముగా ఒప్పుకొనక ఇచ్చికములోడుచు కప్పిపుచ్చుకొనుచున్న నీవు శిక్షాపాత్రురాలుగాక క్షమింపదగునా? మహాత్మా, ఈ శాప విమోచన మార్గం ఏదైనా ఉన్నచో వివరింపడు స్వామి. అహల్య, ముందు త్రేతాయుగమున ఇందిరేశుండు. స్వామి, అహల్య, మహాత్మా, ముందు త్రేతాయుగమున ఇందిరేశుండు అవని శ్రీరామచంద్రుడై అవతరించు. ధన్యరాగణ మహాత్మా. పతిత పావన పాద సంస్పర్శ వలన నీకు నిజ రూపమొసగు నిశ్చయముగా. ధన్యరాగణ స్వామి, ధన్యరాగణ. అహల్య, ఏది ఏమైనప్పటికీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ ఆశ్రమ ప్రాంతమునందు సంచరించును. ఆయన పాద స్పర్శ సోకిన నీకు నిజ రూపము కలుగును. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవా
కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా దేవా కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా దేవా కానరు నీ మహిమా జగముల పాలించు జగదీశ పరమాత్మ జగములు పాలించు జగదీశ పరమాత్మ భగవుని నా పైన పడుతర మూడాత్మ భగవుని నా పైన పడుతర మూడాత్మ అది కూడా నీ లీలయే దేవా అది కూడా నీ లీలయే దేవా కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా దేవా కానరు నీ మహిమా కలిగిన దినమున తలచరు నీ పేరు కలిగిన దినమున తలచరు నీ పేరు కలిమిన సించిన కలవరముందేరు కలిమిన సించిన కలవరముందేరు మనోజులకిది సహజమా దేవా మనోజులకిది సహజమా దేవా కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా దేవా కానరు నీ మహిమా దేవా నారాయణ నారాయణ ఆహా పరమ పవిత్రమైన గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతములో దేవలోకాధిపతి అయిన దేవేంద్రునకు పతివ్రత శిరోమణి అహల్యకు శాపముల నారాయణ నారాయణ ఇక ముందు ఏమి జరుగునో అనే ఆతృతగానున్నది. నారద మందులకు నమస్కారములు. ఆహా ఎవరు తల్లి నీవు అజ్ఞాతం నుండి నాకు వందనము చేయుచున్నది. మహాత్మా నీ ముందు బండగా మారిన అహల్యాదేవిని. నీవ అహల్య నేను అనుకున్నంత అయినది. ఎవరు చేసిన పాపకర్మ వారు అనుభవించక తప్పదు. అనుభవించు తల్లి అనుభవించు. చిత్తము. తొల్లి నీవలే సీతాదేవి లంక యందు ఉదయింప అందున్న పెద్దలందరూ అది వినాశక హేతువని వచింప రావణాసురుడు ఒక మందసముందు ఆమె నుంచి సముద్రమును దాటింప అది మిథిలేశ్వరునకు నాగటి చాలునందు లభించుటం చేసి సీత అను నామమున పెరిగి నేటికింత అయినది. కానీ ఆ సీత చిత్తం బాలరతనాల చాలా సౌందర్యశీలయైనా జానకీ సతి వ్యామోహ జనితుడగుచు రావణుడను తమ గుణంచు వ్రాసె విధాత సీత పుట్టుక లంకకు చేటుగాక రామ రామ శ్రీరామ శుభనామ శ్రీరామ శుభనామ జయ జయ రఘురామ రామ జయ జయ రఘురామ రామ శ్రీరామ శుభనామ
మమ మమ దద మమ దద మమ దద మమ దద గగ మమ గగ మమ గగ మమ గగ మమ దద మమ దద మమ దద మమ ని ద మద ని సా ని ద మద మద ని గమద ని సా ని ద మద ని సా ని ద మద మద ని గగ మమ గగ దద గగ మమ గగ దద గగ మ గగ ద గగ మ గగ ద గమద ని సా గమద ని సా గమద ని సా రాతిని నాతిగా చేసిన దేవం దీనులగాచిన దశరథ రామ రాతిని నాతిగా చేసిన దేవం దీనులగాచిన దశరథ రామ సరగుణ దయచేయం సమయమిదే దేవం సరగుణ దయచేయం సమయమిదే దేవం దైత్యుల గూచిన రామ దైత్యుల గూచిన రామ శ్రీరామ భువన సనిదం మదని సగ సని సగ సని సనిదం మదని సగ సని సగ సని సనిదం మదని సా గమదని సా గమదని సా గమదని సగ సని సగ సని సనిదం గమదని సగ సని సగ సని సనిదం గమదని సగ సని సగ సని సనిదం గమదని సా గమదని సా గమదని సా శ్రీరామ శుభనామ నారాయణ్ నారాయణ్ బలరా బలి చక్కటి ఉపాయము తోచినది నిత్యము చేయ తలపెట్టునున్నాడు నేను పరుగు పరుగున పోయి ఈ వార్త రావణాసురుని చెవిని వేసినచో నారాయణ నారాయణ కలహమే కలహము నారాయణ త్రితజన పాల దీనావన కరుణాలోల నారాయణ త్రితజన పాల దీనావన కరుణాలోల నారాయణ అల్లాడుతానై కలహ కారణము కల్పింపలేవా నారాయణ కరుణాలోల నారాయణ హృదయన పాల వీణావన కరుణాలోల నారాయణ ఎంతటి బ్రహ్మరిషి బిరుదమ్ములునా అంతము లేకున్నా
ఫలితము సున్నా ఎంతటి బ్రహ్మరిషి బిరుదమ్ములునా శాంతము లేకున్నా ఫలితము సున్నా తాపసికి వేళ తామసమదియేలా తాపసికి వేళ తామసమదియేలా తెలియగ నీలీల రావా దేవా తెలియగ నీలీల రావా దేవా నారాయణ కరుణాలోల నారాయణ హృదయన బాల దీనావన కరుణాలోల నారాయణ నారాయణ శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ తెలువమీర పంచవటి సీమలో కనుకొలువు చేయు సౌమిత్రి ప్రేమతో తెలువమీర పంచవటి సీమలో కనుకొలువు చేయు సౌమిత్రి ప్రేమతో కనుకొలువు తీర రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ రాముగని ప్రేమగునే రావణు చెల్లి ముగు చెవులు కోస సౌమ్యత్రి రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని గునిపోయే మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ రఘుపతిని రఘుసుతుని కలిపెను హనుమాన్ నువ్వు చేసెను సుగ్రీవుని రామవచన మహిమ అతి ఉపకృతి చేయుమని తలచెను కపుల హనుమంతుడు లంక చేరి వెలసెను నలు దిశలా శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ నాథ రఘునాథ పాహి 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 అని అశోకవనిని శోకించే సీత పాహియని అశోకవనిని శోకించే సీత దరికి జని ముద్రిక నిడి తెలిపే విభుని వార్త దరికి జని ముద్రిక నిడి తెలిపే విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకునే పావని ఆ జనని శిరోమణి అందుకునే పావని లంక కాల్చి రాముని కడకేగను రివు రివ్వుమని శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ దశరథ సూనుడు లంకను డాకి దశకంఠు తలలు కోసి దశరథ సూనుడు లంకను డాకి దశకంఠు తలలు కోసి అతని తమ్ముని రాజుని చేసే సీతను తెమ్మని పలికే చేరవచ్చి ఇల్లాలిని చూచి శీల పరీక్ష కోరే రఘుపతి అయ్యో నిజ
ధర్మమూర్తి రామచంద్రుని ఎల్లాలిగా ఈ పరీక్ష. పతియానతి తలదాలిసె అగ్ని దూకె సీత, పతియానతి తలదాలిసె అగ్ని దూకె సీత, ఉతవాహుడు చల్లబడి సాగించను మాత. చొరలు పగడ ధరణియతో పురికి తరలి రఘువీర, శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ, మనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదనమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ, వినుడోయమ్మ. శివాయ. జయ జయ మహాదేవా, శంభో సదా శివా. ఆశ్రిత మందార శృతి శిఖర సంచార, నీలకంఠరా దేవా దీన బాంధవ రావా మమోగవా. నీలకంఠరా దేవా దీన బాంధవ రావా మమోగవా. సత్య సుందర స్వామి నిత్య నిర్మల పాహి. సత్య సుందర స్వామి నిత్య నిర్మల పాహి. నీలకంఠరా దేవా దీన బాంధవ మమోగవా. దర్శనం నీరా మంగళంగా గంగా, దర్శనం నీరా మంగళంగా గంగాధర. నీలకంఠరా దేవా దీన బాంధవ రావా మమోగవా. పరంధామా ఏకియని వరములుడు దాన గుణశీల, వాకియంగను ముక్తి నిడు పరంధామా. నీ మమున నీ దివ్య నామ సంస్మరణ, ఏ
ఆలలోచన నాదు మొరవిని జాలిని చూర్ణమయ నాగభూషణ నన్ను కావక జాగును సేయకయా ఆలలోచన నాదు మొరవిని జాలిని చూర్ణమయ నాగభూషణ నన్ను కావక జాగును సేయకయా కనుల విందుగా భక్త వత్సల కనగరావయ్యా కనుల విందుగా భక్త వత్సల కనగరావయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిలుపుమయా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిలుపుమయా ఆలలోచన నాదు మర నిజాలిని నాగభూషణ నన్ను కావక జాతులు సేయకయా ఆలలోచన నాదు మర నిజాలిని శంకర శివ శంకర అభయంకర కరుణించర హే శంకర శివ శంకర అభయంకర కరుణించర శంకర 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 నాగాభరణ కరుణాభరణ శరశ్చంద్ర సాంద్ర జ్యోత్స్న సముజ్వల ధవళ దేహ ఛాయ విజత్ గంగోత్తుంగ తరంగ భంగి భంగి మరంగ తుత్తమాంగ దుర్గాద్గి ప్రథమ నిర్భూతాగ్ని విషాగ్ని జ్వాల సర్వస్వ బంధీకృత కరకంఠ అమందానంద ముఖ అరవింద బాలేందు సుందర స్యందన అక్షిణి కరుణ కటాక్ష వీక్షణేక్షణ దాక్షాయని దక్షిణార్థాంగ వ్యాఘ్ర చర్మాంబరాలంకృత శంకర పరమశివ